టు మై ఛానల్ శిల్పా కన్నా వ్లాగ్స్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి మనము మురుకులు చేసి చూపిస్తున్నాను. అంటే నాకు ఒక 4-5 డిఫరెంట్ ఫ్లేవర్స్లో, బట్ ఇందులో నేను ఏదైనా మిస్ అవుతే మాత్రం తప్పకుండా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం అది మిక్స్ చేసి మాత్రం నేను ఈ రెసిపీ మళ్ళీ రీట్రై చేస్తాను. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మురుకులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. నేను అప్రాక్సిమేట్గా 2.5 kgs బియ్యం పిండి అయితే తీసుకున్నాను. నేను ముందుగా 1 kg బియ్యంకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మిల్లులో ఆడిచ్చి పెట్టిన పిండి, అందులో ఉప్పు, కారం, నువ్వులు, వాము, ఓమా అంటాం కదా, ఓమా వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ నేను జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ కాగబెట్టిన ఆయిల్, అంటే మనం ఫస్ట్ ఉప్పు, కారము, నువ్వులు, ఓమా ఇవన్నీ వేసి పిండి కలిపి పెట్టుకున్నాక ఒక గుంతలా చేసేసుకొని అందులో కాగబెట్టిన ఆయిల్ వేసేసి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిండి చల్లబడినాక చేతులతో మనము మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఆయిల్ బదులు వెన్న యూజ్ చేసుకున్న చాలా సాఫ్ట్గా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి. గట్టిగా రావు మురుకులు, క్రిస్పీగా వస్తాయి. గట్టిగా అంటే అర్థమవుతుంది అనుకుంటా, చాలా గట్టిగా వస్తాయి మురుకులు. సో నేను అలా వేసేసి ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని పిండి మొత్తము నేను పెద్ద బగవెన్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. నాకు 4 వాయిలకి సరిపడా పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఈ 4 వాయిలు అంటే 4 వాయిల పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ 4 వాయిల పిండి మాత్రం నేను కలుపుకుంటాను. ఇలా అయితే ఈజీగా ఉంటుంది పిండి. అంటే మనం మురుకులు ఒత్తుకోవడానికి, లేదు అంటే మనం పిండి ముందే తడిపి పెట్టేసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది. యూజువల్గా మురుకులకి పిండి తడిపితే ఉబ్బుతుంది అని అంటారు. సో అందుకనేసి చాలా టైట్ అయిపోతుంది. మనం మురుకులు ఒత్తడానికి కూడా మన హ్యాండ్స్ మొత్తం రెడ్ అయిపోతాయి. సో అలా కాకుండా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఒక్కొక్క 4 వాయిలు మనము తడిపి పెట్టుకోవాలి. అండ్ ఇంకో మెయిన్ టిప్ ఏంటంటే, మన మురుకుల పీటకి లోపల మనం పిండి పెట్టే ప్లేస్లో ఆయిల్ గ్రీసింగ్ చేసి పెట్టుకుంటే మనం మురుకులు ఒత్తేటప్పుడు ఈజీగా ఉంటుందండి. సో యూజువల్గా కొంతమంది ఏం చేస్తారు అని అంటే, జలిగంట పైన మురుకులు ఒత్తేసుకుంటారు. ఒత్తేసి మళ్ళీ కడాయిలో కాగుతున్న ఆయిల్లో వేస్తారు. కానీ నేను మాత్రం డైరెక్ట్ కడాయిలోనే మురుకులన్నీ ఒత్తేస్తాను. మురుకులు ఒత్తేసేసి ఒక 5 మినిట్స్ వన్ సైడ్ కాలడానికి మనకి ఈజీగా 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫ్లిప్ చేస్తే మాత్రం ఒక 3 మినిట్స్లో మనకి ఈజీగా ఒక్క వాయి కంప్లీట్ అవ్వడానికి మనకు అప్రాక్సిమేట్గా 10 మినిట్స్ టైం పడుతుంది. అలా చూసుకుంటే మనకి ఒక 2.5 kgs మురుకులు చేయడానికి ఈజీగా 2 to 3 అవర్స్ టైం అయితే ఈజీగా పడుతుంది. సో ఇలా మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఈ రెసిపీలో నేను ఏదైనా ఇంగ్రీడియంట్ మిస్ అవుతే తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ ఇంగ్రీడియంట్ కలిపి మళ్ళీ ఇంకోసారి రెసిపీ ట్రై చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శిల్పా కన్నా వ్లాగ్స్. అండ్ మీ శిల్పా కన్నా ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.